కేరళలో ప్రాణాంతక వైరస్. ఈ జ్వరం చిన్నపిల్లలకే కాదు కానీ పెద్దవాళ్ళ దాంట్లో కూడా మనం చూడగలం. జపనీస్ ఎన్సెఫలైటిస్ దోమ ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఆలస్యం చేసినట్లయితే మనకు బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క కేసులు అనేవి ఎక్కువ మనం కేరళ ప్రాంతంలో చూస్తాం. ఎందుకంటే కేరళ ప్రాంతం అనేది ఎక్కువ వర్షాలు కురిసే ప్రాంతం కనుక నీళ్లు నిల్వ ఉండడం వల్ల పశువులు పక్షులు ఒక దోమలు ఎక్కువ ఎగ్స్ రిలీజ్ చేస్తాయి. ఎగ్స్ రిలీజ్ చేయడం యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క పేషెంట్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్ రావడం, తీవ్రమైన తలనొప్పి, వామిటింగ్స్, పిట్స్, అలాగే కన్ఫ్యూజన్, స్పృహ కోల్పోవడం, అలాగే సివియర్ కేసెస్లో చిన్నపిల్లల దాంట్లో వాళ్ళకి సడన్గా వాళ్ళ యొక్క ప్రవర్తనలో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మెదడు జ్వరం రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక దోమలు కాటు వేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అనగా మెసెస్ వాడడం, అలాగే జెట్స్ లేకపోతే మస్కిటో కోయిల్స్ వాడడం ద్వారా, అలాగే నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా ఒకవేళ జ్వరంతో ఎవరికైనా సీజర్స్ లేకపోతే మోక్ష రోగం ఉన్నట్లయితే కనుక వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇటువంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే కనుక మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే యాక్టివ్ అండ్ స్టే హెల్దీ. ఆరోగ్యమే మహాభాగ్యం.